వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. మీ పిల్లలు ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. అవి గేమ్స్ కాదు, కిల్లర్ గేమ్స్గా మారచ్చు. ఆన్లైన్ గేమ్స్ భూతాలు పిల్లల్ని అమాంతం కమ్మేస్తున్నాయి. మనకు తెలియకుండానే మన పిల్లల్లో విషపు బీజాల్ని నాటుతున్నాయి. ప్రమాదకర స్టంట్స్ చేయిస్తున్నాయి. చివరికి సైలెంట్గా చంపేస్తున్నాయి. ఇవి పైకి కనబడవు, కానీ మనం ఊహించిన దానికంటే మించి దారుణాలు చేస్తున్నాయి. ఆన్లైన్ గేమ్ వ్యసనమే ఉత్తరప్రదేశ్ గజియాబాద్లో 3 అక్కా చెల్లెళ్ల ప్రాణాలు తీసింది. బలవన్మరణ లేఖ రాసిపెట్టి 9వ అంతస్తు నుంచి దూకేలా చేసి మరీ ఉసురు తీసింది. దీనంతటికీ కారణం ఒక కొరియన్ గేమ్. అందులో వచ్చిన సూచనలు పాటిస్తూ ప్రాణాలు తీసుకున్నారు. ఈ మధ్య కేంద్రం గేమింగ్ యాక్ట్ని సవరించి ఆన్లైన్ బెట్టింగ్ను నిషేధించింది. కొన్ని దేశాలు చిన్నపిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని పూర్తిగా నిషేధించాయి. మన దేశంలో అలాంటి పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్, అందులో గేమ్స్లో మునుగుతున్నారు. ఎప్పటికైనా తేరుకోకపోతే అందమైన చిరు ప్రాయాన్ని చేజేతులా మనమే తుంచేసిన వాళ్ళు అవుతాం. సో పేరెంట్స్ బీ కేర్ఫుల్. ఈ కిల్లర్ గేమ్స్పై స్పెషల్ డిబేట్ ఇప్పుడు చూద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ రాధిక గారు 10 TV స్టూడియోలో. అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు సైబర్ నిపుణులు, సైబర్ జాగృతి ఫౌండర్ రూపేష్ మిట్టల్ గారు. రాధిక గారు, గతంలో ఆన్లైన్ గేమ్స్ పిల్లలు ఈ పబ్జి గేమ్ బాగా ఆడుతున్నారు, లేనిపోని చర్యలకు పాల్పడుతున్నారు, ప్రాణాలు తీసుకుంటున్నారు, ఇవన్నీ మనం రకరకాలుగా చూసాం. అయితే ఇది ఎప్పుడైతే అయిపోయిందో, ఈ ధోరణి ఎక్కువ పెరిగిపోయిందో, కొంచెం కేంద్రం ఒక ఇనిషియేటివ్ తీసుకున్నట్టుగా కొన్నిటిని నిషేధించింది. కొందరు తల్లిదండ్రులు కొంత అవేర్నెస్ తీసుకున్నారు, అంతా జరిగింది. కానీ అది ఆగలేదు అనటానికి ఈ మధ్యకాలంలో జరుగుతున్న సంఘటనలు, లేటెస్ట్గా గజియాబాద్లో జరిగిన ఇన్సిడెంట్. మరి ఏం మేడం, అంటే ఈ ఆన్లైన్ గేమ్స్కి ఇంకా పిల్లలు బలవ్వాల్సిందేనా? ఎందుకు వాళ్ళు అంత ట్యూన్ అయిపోయి వాళ్ళు ఇచ్చిన టాస్క్లను ఎందుకు అట్లా ఫాలో అయిపోతున్నారు? మీ క్వశ్చన్ చాలా యాప్ట్ క్వశ్చన్ అండి. ఎందుకు వాళ్ళు దీనికి బలైపోతున్నారు, ఎందుకు దాని మీద ఆ టాస్క్లు చేస్తున్నారు? ఒక బ్రాడ్గా మనం దీన్ని సమస్య చూస్తే, ఇది పిల్లల ఐడెంటిటీకి సంబంధించిన కోణంలో దీన్ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది సతీష్ గారు. ఈ టాస్క్లు అన్నవి ఇప్పుడు కొంచెం మనం పాస్ట్లోకి వెళ్తే బ్లూ వీల్ ఛాలెంజ్ అని సుమారుగా ఒక 8-9 సంవత్సరాల క్రితం, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, ఇలాగే టీవీ ఛానళ్ళ దీని మీద అప్పుడు కూడా కూర్చుని మాట్లాడాం. బ్లూ వీల్ ఛాలెంజ్ అని అప్పుడు మీకు గుర్తుంటే ఒక షార్టర్ స్పాన్లో మన ఇండియా మొత్తంలో కూడా చూసుకుంటే బోల్డ్ మంది పిల్లలు సూసైడ్ చేసుకున్నారు. 50 days టాస్క్ స్టార్ట్స్ విత్ జస్ట్ మీ పేరేంటి, అలాంటి ఒక టాస్క్ కంప్లీట్ చేస్తే ఎస్ నువ్వు ఒక టాస్క్ కంప్లీట్ చేసావు, గుడ్. సో ఇలా టాస్క్లు ఇస్తూ, అందులో భయంకరమైన టాస్క్లు, చేతి మీద రేజర్తో ఎన్గ్రేవ్ చేయాలి. నువ్వు ఒకవేళ అవ్వాలనుకున్నావంటే ఎస్ అని ఎన్గ్రేవ్ చేసి దాని ఫోటో తీసి పంపించాలి. ఇలాగా దాన్ని పేరెంట్స్ కొంచెం చూసుకోక పట్టించుకోక చివరికి ఎంతోమంది పిల్లలు సూసైడ్కి ఇదయ్యారు. ఎందుకు? వాళ్ళకి ఒక ఐడెంటిటీ, చూసావా నువ్వు ఇంతమందిలో ఇంత చేసావు. ఇదేమవుతోంది గేమ్స్లలో అంటే, బికాస్ ఆఫ్ వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు అనొచ్చు, మీరు దాన్ని ఏ పేరన్నా పెట్టుకోండి. ఏమవుతుందంటే పిల్లలకి ఎక్కడో సొసైటీలో దొరకని ఐడెంటిటీ, ఇంట్లో దొరకని ఐడెంటిటీ, ఫ్రెండ్స్ సర్కిల్లో దొరకని ఐడెంటిటీ ఇక్కడ దొరుకుతున్నాయి. సో ఆ ఐడెంటిటీ అన్నది ఒక్కసారిగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు ఫాదర్ గబుక్కున మొబైల్ లాగేసుకున్నాడు. వాళ్ళు ఏం చెప్పారు, నేను ఒక న్యూస్లో చదివినాను, ఎంతవరకు అది 100% నాకు తెలీదు, నీకు ఇప్పటికన్నా అర్థమై ఉంటుంది, మేము కొరియన్స్గా కాకపోతే మేము బ్రతకలేము అని ఉంటాం. అండ్ ఇప్పటికైనా నీకు అది అర్థమై ఉంటుంది. అంటే ఏంటి, మేము చచ్చాం నువ్వు లాక్కుండా, అంటే వీ లాస్ట్ అవర్ ఐడెంటిటీ. మేము కొరియన్స్ని, మా మొబైల్ లాగేసుకున్నాం, ఇప్పుడు మేము కొరియన్స్గా ఉండలేము, మా ఐడెంటిటీ. అంటే ఒక భ్రమతో కూడిన ఒక ఐడెంటిటీలో వాళ్ళు మునిగిపోయారు. ఎందుకు? ఆయన మాటల ప్రకారంగా సుమారు 2.5 to 3 years నుంచి వాళ్ళు స్కూల్ మానేసి, సోషలైజేషన్ మానేసి, ఎవ్రీథింగ్ వదిలేసుకుని, ప్రపంచం, వాళ్ళకున్న ప్రపంచం కొరియన్ గేమ్స్, మొబైల్, వాళ్ళు తినడం,
తిన్నామా కొరియన్ గేమ్స్ ఆడుకున్నామా పడుకున్నామా అన్న లెవెల్లో వాళ్ళ ఐడెంటిటీ షేప్ చేసుకున్నారు. ఈ ప్రాసెస్ని 2.5 సంవత్సరాల పాటు ఏదో ఆడుకుంటున్నారులే, ఏదో చేసుకుంటున్నారులే, సరే స్కూల్ వెళ్ళమంటున్నారు, మహా అయితే కొన్నిసార్లు తిట్టుంటారు, కొన్నిసార్లు గద్దిచ్చుంటారు, అయినా వినట్లేదు, ఏదో వాళ్ళ కర్మ చెప్పినా వినట్లేదు. రకరకాల ఇళ్లలో ఒక్కొక్కళ్ళ ఇళ్లలో ఒక రకంగా జరుగుతూ ఉంటుంది. అలా వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకోలేదండి. కానీ అది వాళ్ళ ఐడెంటిటీ షేపప్ అవుతూ చివరికి ఇందులో కూడా అంటే పోలీస్ వాళ్ళు ఇచ్చేసాక ఇంకెన్ని ఫ్యాక్ట్స్ బయటకు వస్తాయో మనకు తెలీదు. బట్ ఇందులో ఎన్నెన్ని టాస్క్స్ ఉన్నాయో వీళ్ళ 3 సోషల్ మీడియా అకౌంట్స్ డెవలప్ చేసుకున్నారు. వీళ్ళు అందరూ నిజానికి టీనేజర్స్, చిన్నపిల్లలే, కానీ వాళ్ళకు సోషల్ మీడియా అకౌంట్స్ నేమ్స్ పెట్టుకున్నారు. మేబీ వీ డోంట్ నో దట్ మేబీ దేర్ టాస్క్. ఆ టాస్క్ లో భాగంగా ఒక న్యూస్ వినబడుతుంది, టాస్క్ లో భాగంగానే ఇలా జంప్ చేశారా అని కూడా. కాబట్టి ఇక్కడ ఈ గేమ్స్ ఎంత డేంజరస్ గా డెవలప్ చేస్తున్నారు. అది ఎక్కడో మీరు అంటున్నారు గవర్నమెంట్ బెట్టింగ్ బ్యాన్ చేసింది తప్ప ఇలాంటివేవి కూడా వాళ్ళు ఒకవేళ బై ఛాన్స్ చేసినా దాని రకరకాల రూపాల లోపల తీసుకొస్తున్నారు. ముఖ్యంగా పేరెంట్స్ కి అర్థం కాని లెవెల్లో తెస్తున్నారు. అంటే ఎక్కడ ఉంటాయో కూడా పేరెంట్స్ ఫైండ్ అవుట్ చేయలేని విధంగా ఉంటున్నాయి మేడం. అందులో ఏముంటుందో తెలియదు, ఎవరికి అవగాహన అసలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా గేమ్స్ అంటే ఏంటో ఎలా ఉంటాయో నాకు తెలియదు. ఏదో కొద్దిగా పై చూసినప్పుడు యాప్స్ ఏంటి, ఆ గేమ్స్ ఏ రూపంలో ఉంటాయి, ఎలాంటి ఐపీ అడ్రస్ తో ఉంటాయి అనేది ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నప్పుడు అవేంటో చూసుకోవాలి. టు ఎడ్యుకేట్ అదర్స్ ఆర్ టు హెల్ప్ అదర్స్ అన్న ఆలోచన వస్తుంది. అంత అయినా రోజుకు కొత్తవి 4 వస్తున్న రోజుల్లో మనకి ఇంకో పని లేకుండా చూడలేం పెద్దవాళ్ళుగా. ఈ బ్లూ వేల్ అండ్ మెమో గేమ్ గతంలో అది ఇప్పుడు కూడా ఉంది మేడం. అది ఇప్పుడు దాని పేరు మార్చి ఏం చేశాడంటే బ్లూ వేల్ అండ్ మెమో ఛాలెంజ్ అని ఒకటి పెట్టాడు. గతంలో వందలాది ప్రాణాలు తీసిన బ్లూ వేల్ గేమ్ ఇప్పుడు సరికొత్త లింకుల రూపంలో వాట్సాప్, టెలిగ్రామ్లో తిరుగుతోంది. తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త. వాట్సాప్, టెలిగ్రామ్లో మీ పిల్లలు ఎక్కడైనా ఏదైనా గేమ్ లింక్ టచ్ చేశారంటే ఖచ్చితంగా అది చాలా డేంజర్ గేమ్, ఖచ్చితంగా అది టాస్కులతో కూడిన గేమ్, అది మీ పిల్లల ప్రాణాల మీదకి తేవచ్చు. 10 టీవీ మిమ్మల్ని హెచ్చరిస్తోంది. ఈ గేమ్లో ఏం చేస్తారంటే చేతిపై ఘాట్లు పెట్టుకోవటం, అర్ధరాత్రి భయంకరమైన సినిమాలు చూడటం వంటి 50 రకాల టాస్కులు ఇందులో ఉంటాయి. చివరి టాస్క్ ఏంటో తెలుసా? చనిపోవడం. మెమో ఛాలెంజ్ కూడా వింత ఆకృతి గల బొమ్మతో పిల్లల్ని భయపెట్టి ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది. ఇంకా మిగతా గేమ్స్ ఎలా ఉంటాయనేది కూడా నేను మీకు డిబేట్లో భాగంగా వివరిస్తాను. ఒక్కసారి మనం రూపేష్ మిట్టల్ గారితో మాట్లాడుతాం. రూపేష్ మిట్టల్ గారు, ఏంటి సార్ మళ్ళీ ఈ గేమ్స్, ఆన్లైన్ గేమ్స్కి పిల్లలు బలవ్వటం ఇవన్నీ మనం చూస్తున్నాం. ఆన్లైన్ బెట్టింగ్ అనేది బాగా కాన్షియస్గా చేసేది, అవి కొంత పెద్దవాళ్ళు చేస్తున్నారు, మోసపోతున్నారు, చనిపోతున్నారు, అదొక పార్శ్యం. బట్ వేరే ఈ ఆన్లైన్ గేమ్స్ అనేవి పిల్లల్ని అట్లాగా ట్యూనప్ చేసేసి ఇస్తున్న ప్రతి టాస్క్ని వాళ్ళు చేసుకుంటూ చివరికి అప్స్టేర్స్ మీద నుంచి గెంతటము, కత్తులతో కోసుకోవటము, ఏదైనా చేయటము, గ్యాస్ లీక్ చేయటం, ఇలాంటి మనం ఊహించని ఇష్యూస్ చేస్తున్నారు. ఏంటి సార్, దీనికి మరి ఎండ్ కార్డ్ లేదా? నమస్తే సార్. ఇప్పుడు ఈ ఎవరైతే 3 చనిపోయారో పిల్లలు, వాళ్ళ ఏజ్ మనం ఒక నంబర్స్ చూసుకుంటే 12 years, 14 years అండ్ 16 years. ఇప్పుడు మనం ఒక యాప్ ప్లే స్టోర్ లో లేదా యాప్ స్టోర్ లో మీరు ఒక యాప్ ఓపెన్ చేస్తే అక్కడ ఏజ్ ర్యాంకింగ్ మీకు కనిపిస్తుంది. 13+. జనరల్ గా ఉన్న సోషల్ మీడియా యాప్స్ కి ఉన్న ఏజ్ రేటింగ్ ఏదైతే ఇస్తుందో అది 13+, 16+, కొన్నిట్లో ఉంటుంది, కొన్నిట్లో అబౌవ్ 18 కూడా ఉంటుంది. సో అసలు వాట్ ఈస్ ద రైట్ ఏజ్ టు యూజ్ మొబైల్ ఫోన్ అనే దానిపైన యాక్చువల్ మనం చర్చ చేసుకోవాలి. ఎందుకు ఇప్పుడు ఒక వెహికల్ ఉంది, స్కూటీ అయినవ్వండి, బైక్ అయినవ్వండి, కార్ అయినవ్వండి, బిలో 18 మనం ఎందుకు ఇవ్వం? ఎందుకంటే దాన్ని సరిగ్గా వాడడం వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండకపోవచ్చు, వాళ్ళకి ఎందుకు పెళ్లిళ్ళు చేయం ఆ ఏజ్ కన్నా తక్కువ, వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఉండకపోవచ్చు అని మనం అనుకుంటాం. అలాంటప్పుడు వాళ్ళకి ఇంటర్నెట్ అనే ఆయుధం మనం ఇస్తున్నాం. దాంట్లో రకరకాల విషయాలు ఉన్నాయి, రకరకాల సంబంధాలు ఉన్నాయి, రకరకాల టాస్క్లు ఉన్నాయి, రకరకాల గేమ్లు ఉన్నాయి, రకరకాల ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఉన్నాయి. అట్లాంటప్పుడు మనం పిల్లలకి ఇంటర్నెట్ వాడడానికి ఇవ్వచ్చా, ఇవ్వకూడదా, అదొక పెద్ద విషయం. అలా ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో లేదు అది చూసుకోవడం ఎవరి బాధ్యత? ఇప్పుడు బిలో 18 ఒకవేళ మీరు ఏదైనా రోడ్డు ప్రయాణం చేస్తూ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే
మీ పేరెంట్స్ పైన మీద కూడా కేసు నమోదవుతుంది. అవును. ఎందుకు? మీరు వాళ్ళని సరిగ్గా మానిటర్ చేయలేక, మీ యొక్క నిర్లక్ష్యం వల్ల మీకు తెలిసి మీరు మీ పిల్లలతో ఇట్లా చేపించారు, దానికి వాళ్ళు ప్రాణాలు పోతున్నా కూడా ఇట్లాంటి భయం లేకుండా జనాలు ప్రాణాలు తీసుకోవడానికి రోడ్డు పైన వాహనం నడుపుతున్నారని కేసు నమోదవుతుంది. అలాంటప్పుడు ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు ఒకటి ఇతరులకు ప్రాణం అవ్వచ్చు, ఎవరికైనా వేరేకి ఇబ్బంది అవ్వచ్చు, దానివల్ల మనం కూడా గురవ్వచ్చు అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రోడ్ ప్రయాణంలో ఒకరికి డ్యామేజ్ అవుతుందని కాదు, మనం కూడా నడుతున్నప్పుడు ఆ యాక్సిడెంట్ తో మనకు కూడా డ్యామేజ్ అవుతుంది. అది మనం గుర్తుంచుకోవాలి. అలాంటప్పుడు ఇట్లాంటి యాప్స్ మనం వాడుతున్నప్పుడు పేరెంటల్ కంట్రోల్స్, చాలా మందికి మేము ఆల్రెడీ చెప్తా ఉంటాము, పేరెంటల్ కంట్రోల్స్ లేదా ఇంతకు ముందు ఒక 20 years బ్యాక్ అని చూసుకోండి, లేదంటే 1990s ఎరా పేరెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ గ్రాండ్ మదర్స్, పెద్ద ఇంట్లో ఎవరైతే పెద్దలు ఉండే వాళ్ళు చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచి, ఎందుకంటే మనకు తెలియదు, పెళ్ళినలో మనకైతే మనకు తెలీదు హౌ టు హ్యాండిల్ ఎ చైల్డ్, ఒక పిల్లల్ని ఎట్లా పెంచుకోవాలి, ఏమేమి చేయిస్తుండాలి, ఎప్పుడు ఎట్లాంటి ఫుడ్ ఇవ్వాలి, 1 year వరకు ఎట్లాంటి ఫుడ్ ఇవ్వాలి, 2 years అయినా ఎట్లాంటి ఫుడ్ అని మనకు తెలియదు. పెద్దలు మనకి గైడ్ చేస్తుంటారు. అవును. కానీ ఇప్పుడు 2000 తర్వాత వచ్చింది డిజిటల్ ఎరా. దీంట్లో గైడ్ చేయడానికి ఎవరున్నారు? పేరెంట్స్కి నాలెడ్జ్ ఉందా? లేదు. స్కూళ్ళకి నాలెడ్జ్ ఉందా? లేదు. యూనివర్సిటీలకి నాలెడ్జ్ ఉందా? ఆ మాత్రం కూడా చాలా యూనివర్సిటీస్ మనం చూస్తున్నాము, డిజిటల్ అరెస్ట్ లాంటి వేరే రకరకాల ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి. చాలా మందికి దానిపైన కూడా ఇవి ఎట్లా రియాక్ట్ అయితే, ఎలా పని చేస్తాయి అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఇది ఒక కనిపించని ప్రపంచంలో మనం ఉంటున్నాం. ఓకే. సో దాంట్లో ఒక క్రమశిక్షణ, ఒక చాలా మంచి కూడా వాడుతున్నాను ఇక్కడ, క్రమశిక్షణ, డిసిప్లిన్ అనేది ఎట్లా ఉండాలనేది చాలా మందికి తెలియదు. అందుకు చాలా వరకు స్కూల్స్లలో మరియు కాలేజీల్లో కూడా డిజిటల్ పేరెంటింగ్, డిజిటల్ ఆర్ సైబర్ డిసిప్లిన్, సైబర్ క్రమశిక్షణ మీద చాలా మంది మాట్లాడుతుంటాం. ఎందుకు? ఒక ఆన్లైన్ మీడియం మనం ఉంటున్నప్పుడు ఎలా ఉండాలి, ఎటువంటి విషయాలు మనం చూస్తూ ఫాలో అవ్వండి. ఇప్పుడు స్కూల్స్ లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది స్టార్ట్ చేశారు. అవును. చాలా మంచి ఇనిషియేటివ్, అందరికి తెలిసి ఉంటది. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అది ఎందుకు స్టార్ట్ చేశారు? జరుగుతుంది ఎందుకంటే మీరు అక్కడ వేరే రకరకాల మందిని కలుస్తుంటారు. ఇంట్లో కూడా ఎవరైనా మీతో దుర్వ్యాహారం చేస్తే మీకు ఆ నాలెడ్జ్ లేకపోవచ్చు. అవును. ఇది ఒక మంచిది చెడు మీకు ఆ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. పిల్లలు కాబట్టి మీకు తెలియకపోవచ్చు. అవును. దానివల్ల మీరు బాధపడుతుండొచ్చు, మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు. అవి మీరు చెప్పగలగాలి. యాజ్ ఎ పేరెంట్స్ కూడా, యాజ్ ఎ టీచర్స్ కూడా, మనము ఇప్పుడున్న జెన్జీ జనరేషన్, ఇప్పుడైతే పిల్లలు అంటాము మనం, అన్ని జెన్జీ జనరేషన్ అని అంటాం. వాళ్ళ మెంటాలిటీ వేరే, వాళ్ళు ఎలా పర్సీవ్ చేసుకుంటారో ఆ మెంటాలిటీ వేరే. సో వాళ్ళని ఎలా మనం పేరెంటింగ్ చేయాలి, వాళ్ళని ఎలా మనం పెంచుకోవాలనే విధానం కూడా ఇప్పుడు మారిపోయింది. ఇంతకుముందు అలాగా ఒక 2 కొట్టేసి తిట్టేసి వాళ్ళని పెంచుకుంటామంటే ఆ కాలం పిల్లలు ఇప్పుడు లేరు సార్. ఇప్పుడు ప్రేమగా దీన్ని ఎక్స్ప్లెయిన్, ఎందుకంటే మనకన్నా అడ్వాన్స్ వాళ్ళు. ఇప్పుడు నాకు కూడా ఒక ఫోన్ వాడడం అంత రాకపోవచ్చు, యాజ్ ఎ సైబర్ ఎక్స్పర్ట్ కూడా ఫోన్ లో ఇన్ని ఫీచర్స్ ఉంటాయి, ఇన్ని విధాలుగా అది వాడుకోవచ్చు అనే విషయం తెలియపోవచ్చు. కానీ ఒక చిన్న పిల్లోడికి దీంతో ఇలా కూడా జరుగుతుంది సార్, ఇలా కూడా జరుగుతుంది అన్నా, ఇలా కూడా జరుగుతుంది అన్నా అని కూడా రకరకాల సెషన్స్ లో వచ్చి కూడా మాకు చెప్తుంటారు. బికాస్ వాళ్ళు దానిపైన వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఇంకా పెరిగిపోయినాయి. అవును. రోజుకి, ఎందుకంటే వాళ్ళు మన టెక్నాలజీ పెరుగుతుంది, ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి, అన్ని పెరుగుతున్నప్పుడు వాళ్ళ ఐక్యూ కూడా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో పెరుగుతున్నాయి. అవును. మేడం గారు కరెక్ట్ గా పాయింట్ చేసినప్పుడు, ఇప్పుడు దీన్ని ఫోమో అనే వర్డ్ వాడతారు. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఈ కాలంలో మన కాంపిటేటివ్ ఫీల్డ్ ఎక్కువ అయిపోయింది ఒకటి. అవును. ఇంకా మనం చూస్తుంటే కాంపిటేటివ్ ఫీల్డ్ అంటే కాదు, ఇప్పుడు కోవిడ్ తర్వాత చూస్తే ఈ కాంపిటేటివ్నెస్ ఇంకా చాలా పెరిగిపోయింది. ఎదర్ ఇన్ ఎగ్జామ్ అని అవ్వచ్చు. ఇప్పుడు 12, 13, 12, 14, 16 ఇయర్స్ అంటే వాళ్ళు దాదాపు ఒక 9th class, 10th class ఆర్ ఇంటర్మీడియట్ ర్యాంక్ అవ్వచ్చు. చూసుకుంటే వాళ్ళకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు, ఎటువంటి స్కూల్లో వాళ్ళు చదువుతున్నారు, ఎట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, ఎలా సోషల్ స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే మీకు ఒక ఇష్టం లేకపోవచ్చు కూడా, కానీ ఆ సోషల్ స్టాండర్డ్స్ మీ వేరే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం కూడా అది చేయాలి. అది కొనుక్కోకపోతే మనల్ని పట్టించుకోరు, ఎందుకంటే పిల్లలు ఇది ఎక్కువ ఉంటది. అవునవును. వేరే వాళ్ళు వీళ్ళు కూడా అలాగే చేయాలని అనుకుంటారు. ఇంకా పిల్లలు ఏంటంటే కొంచెం యూనిక్ గా చేసి
మనము గొప్ప, లేదంటే నేను యూనిక్, నేను కొంచెం డిఫరెంట్, నేను కొంచెం స్టైలిష్, నేను కొంచెం పాష్, అలా చూసుకుంటే ఆ చైల్డిష్ బిహేవియర్ అది, రైట్, అది న్యాచురల్ బిహేవియర్, అది కామన్. అట్లాంటప్పుడు పేరెంట్స్ ఒక బాధ్యత ఏంటంటే వాళ్ళ పిల్లల్ని మానిటర్ చేయడం. రైట్, దానికి మనం అసలు ఏం చేస్తున్నాము, పిల్లలకి ఫోన్ ఇచ్చేస్తున్నాం, ఎంతసేపు వాళ్ళు వాడుతున్నారు, రైట్, అసలు ఫోన్ ఇవ్వడం, వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు, ఓకే, యాజ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి ఆడడానికి కొంచెం అవకాశం ఇవ్వాలి, కొంచెం ఆన్లైన్ లో కూడా తెలుసుకోవాలి వాళ్ళు ఏమేమి జరుగుతున్నాయి. అది తెలుసుకోకపోతే మళ్ళీ నోకియా సామ్సంగ్ లాగా అయిపోతుంది స్టోరీ, మనం అప్డేటెడ్ లేకపోతే మనం అవుట్డేటెడ్ అయిపోతాం. సో ఒకసారికి అసలు ఫోన్స్ ఇవ్వకండి అని కూడా చెప్పడం కూడా కరెక్ట్ కాకపోవచ్చేమో. రైట్. సో అలాంటప్పుడు మనం ఇస్తున్నప్పుడు ఒకటి వాడడానికి మనం ఇస్తున్నప్పుడు ఎంత లిమిట్స్ పెట్టాలి దాంట్లో, రైట్, ఎటువంటి సెట్టింగ్స్ దానిలో పెట్టి ఇవ్వాలి, అసలు వాళ్ళు ఏం చేశారు ఫోన్ లో, దాని తర్వాత చెక్ చేసుకోవాలి. ఏదన్నా మిస్బిహేవింగ్ అలాంటి యాడ్ చేసుకుంటే ఇప్పుడు తిట్టడం కాదు, ఇప్పుడు వాళ్ళని పేరెంట్స్ అయితే కొంచెం ఆ మానిటరింగ్ లేదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ మానిటరింగ్ చేయడానికి కూడా ఛాన్స్ లేదని రాధిక గారు అంటున్నారు. రాధిక గారు అంటే మెయిన్ ఈ టాస్క్ మీతో మాట్లాడుతున్నాను మేడం, మీతో మాట్లాడుతున్నాను మేడం. అంటే ఈ టాస్క్లు 1 by 1 ఇస్తున్నారు, పిల్లలు ఎందుకు అంత ఈజీగా ఎడిక్ట్ అయిపోతున్నారు, వాళ్ళు ఏం చెప్తే అది ఎట్లా వాళ్ళు ఫాలో అయిపోతున్నారు. రెండోది కొన్ని సందర్భాల్లో ఒక అగ్గితో ముట్టించుకోవటం అలాంటివి కూడా మనం చూసాం జరిగే. తర్వాత గ్యాస్ లీక్ చేయటం, ఇలాంటివి కూడా అది ప్రమాదం అని వాళ్ళకి తెలిసినంత, ఇప్పుడు అంత ఈజీగా టాస్కులు ఫాలో అవుతున్నారంటే వాళ్ళు కాన్షియస్ ఉన్నట్టే కదా. కానీ ఎందుకు అంత ఈజీగా ఆ చట్టంలోకి వెళ్ళిపోయి అలాగా ఆ టెండెన్సీలోకి వెళ్ళిపోతున్నారు? ఇక్కడ రూపేష్ గారు ఒక మాట ఎగ్జాంపుల్గా చెప్తూ 18 ఏళ్ళు రాకముందు డ్రైవింగ్ ఇవ్వమండి, బికాస్ వాళ్ళకి డ్రైవింగ్ వచ్చినా చిన్నప్పటి నుంచి ఆ ఏజ్ అన్నది లిమిట్ పెట్టారు అని. ఎందుకు లిమిట్ పెట్టారండి? దెర్ ఈస్ ఎ సైంటిఫిక్ రీజన్ బిహైండ్ ఇట్. ఇప్పుడు ఇంట్లో 10 ఏళ్ల పిల్లలకు కూడా బైక్ ఇచ్చేస్తున్నారు చాలా ఇళ్లలో, నేను చూస్తూ ఉన్నాను. లేదా వాళ్ళ అవసరాల కోసం, లైక్ బస్ స్టాప్ దాకా నన్ను వదిలిపెట్టు, జాబ్కి వెళ్ళాలి, ఎవరో ఒకళ్ళు కావాలి సపోర్టింగ్ కి, అలాగ కూడా ఇచ్చేస్తున్నారు. చక్కగా నేర్చుకున్నా మనం ఇవ్వకూడదు. ఈవెన్ పేరెంట్స్ ని బాధ్యతగా ఎందుకు చేశారు? ఆ ఏజ్ లో మన బ్రెయిన్ లో అండి ఎమోషనల్ ఏరియా ఒకటి ఉంటుంది, లింబిక్ సిస్టమ్ అంటాం దాన్ని, అండ్ ఇంకా అదర్ ఏరియాస్ ఉంటాయి ఈ ఎమోషన్స్ కి సంబంధించి. మనకి 18 ఏళ్ళు వచ్చేసరికి ఇంటలెక్చువాలిటీకి సంబంధించిన ఏరియా ఫుల్లీ డెవలప్ అవుతుంది అండ్ వెల్ మెచ్యూర్ అవుతుంది. కానీ ఎమోషనల్ ఏరియా డెవలప్ అవుతుంది కానీ ఫుల్లీ మెచ్యూర్ అవ్వదు. అందుకే చూడండి మన మామూలు మాటల్లో వేడి రక్తం పిల్లలు అంటూ ఉంటారు, అరే వాడు ఉడుకు రక్తం రా అంటాం మనం. ఏ ఏజ్ పిల్లలు చూడండి, సుమారుగా 16, 17 నుంచి 20, 22 ఏజ్ గ్రూప్ మధ్య పిల్లల్ని జనరల్ గా మనం ఈ పెడుతూ ఉంటాం. మనం ఎందుకు ఆ ఏజ్ గ్రూప్ లో పెడతామంటే ఆ టైంలో వాళ్ళ ఎమోషనల్ ఎబిలిటీస్ పెరుగుతాయి, తెలివితేటలు పెరుగుతాయి, కానీ ఎమోషనల్ రెగ్యులేషన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఫుల్ మెచ్యూర్ అవ్వవు, కొంతవరకు మెచ్యూర్ అయ్యి ఉంటాయి. అందుకే ఇంపల్సివిటీ ఉంటుంది, తొందరపాటుతనం ఉంటుంది, అన్ని విషయాలని అవగాహనతో కలిపి తీసుకుని ముందుకు పోగలిగిన కెపాసిటీ అన్నది స్టిల్ గ్రోయింగ్ లెవెల్లో ఉంటుంది. అందుకోసమనే మేజర్ అవ్వాలన్నా 18 ఏళ్ళు, అది ఇప్పుడు ఒక కాంట్రవర్సీ, అంటే ఒక డిబేట్ నడుస్తోంది, వై యూ షుడ్ నాట్ మేక్ ఇట్ 21, మీరు ఎందుకు 18 అన్న దాని మీద కూడా కొంతవరకు అది నడుస్తుంది అనుకోండి. బట్ అట్లీస్ట్ 18కి వచ్చేసరికి సైంటిఫికల్ గా కూడా ఇంటలెక్చువాలిటీ అన్నది ఏరియా ఫుల్లీ పెరుగుతుంది. బట్ ఎమోషనల్ ఏరియాస్ ఒక స్టేబుల్ మెచ్యూర్డ్ లెవెల్ రావడానికి 22, 23 నుంచి 25 ఇయర్స్ వరకు పడుతుందండి. అందుకోసం అని చెప్పి కూడా ఇది కూడా ఎమోషనల్ సంబంధించిన ఏరియాసే కాబట్టి ఇక్కడ కూడా మొబైల్ యూటిలైజేషన్ అన్నది ఏమంటారు, ఏజ్ లిమిట్ పెట్టడం కానీ గవర్నమెంట్స్ లిమిట్స్ అన్నవి ఇంపార్టెంట్. నెంబర్ 2, ఆ టైంలో వీటికి కొంత కాలం పాటు దీని మీద టైం స్పెండ్ చేసినప్పుడు, ఇప్పుడు ఆయన అన్నారు ఎంటర్టైన్మెంట్ అవసరం పిల్లలకి, కరెక్ట్ అండి, ఎంటర్టైన్మెంట్ అవసరం లేదన్నది ఇక్కడ ఇష్యూనే కాదు. కానీ ఇక్కడ వాట్ ఎవర్ ఎంటర్టైన్మెంట్ వీఆర్ గెట్టింగ్, ఇట్స్ నాట్ రియల్. మన రియల్ లైఫ్ లో చంపుకోవడం ఎంటర్టైన్మెంట్ కాదు, ఎప్పుడో రోమన్స్ కాలంలో మనం చూసిందే తప్పితే మనుషుల్ని చంపుకోవడం. కానీ గేముల్లో చూడండి హై వైలెన్స్, చంపుకోవడం, కోసుకోవడం, ఎన్గ్రేవ్ చేతి మీద రక్తంతో చేసుకోవడం, గ్యాస్ ఇచ్చేసుకోవడం. ఆ టైంలో ఎందుకు చేస్తారు? దే ఆర్ హైలీ కాన్ఫిడెంట్, వాళ్ళకి అన్ని
ఇప్పుడు మీరు చూడండి అన్ని ఐ కెన్ డూ దిస్, ఐ కెన్ డూ దాట్, ఐ కెన్ డూ దిస్ అయిపోతే నేను అన్నట్టుగా చేసేస్తా నేను అంటారు. చేసేస్తాను, నాకు తెలుసు, అవును. నువ్వేంటి నాకు చెప్పేది, నాకు నువ్వంతా తెలుసులే అంటారు. ఎనకటి అవును. కాలం, మీరంతా చాదస్తం మనుషులు. ఉమ్. ఇవాళ మనం చూస్తున్నాం కదా, మామూలు ఈ విషయాలు కాదు, మిగతా విషయాల్లో కూడా అవును. యంగ్స్టర్స్ యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుంది, వి నో ఎవ్రీథింగ్, Right. నువ్వేంటి మాకు చెప్పేది Hmm. అన్న స్టేజ్ లో ఉంటారు. కాబట్టి వాడు ఒక స్టేజ్ దాటేసరికి ఆ మైండ్ ట్యూన్ అయిపోతుందండి దానికి. Right. వాళ్ళు ఎలా చెప్తే అలా ఆడతారు. ఇప్పుడు ఈ ముగ్గురు అమ్మాయిల విషయంలో కూడా ఒక అవును. న్యూస్ క్లిప్ మీరు చూడండి. ఉమ్. సెకండ్ అమ్మాయి ఆర్ చిన్న అమ్మాయో షీ సెట్ టు డాడ్, వాళ్ళ నాన్నకి చెప్పిందంట, నాన్న ఐఎమ్ ద బాస్, నా ఇన్స్ట్రక్షన్స్ మిగిలిన ఇద్దరు Follow అవ్వాలి. దిస్ ఇస్ ద ఐడెంటిటీ కదండి. ఇప్పుడు ఆ Right, అమ్మాయికి ఒక ఫాల్స్ అవును, వాళ్ళిద్దరికీ సుపీరియారిటీ బాస్ అనే వచ్చింది, ఫీలింగ్. నా మాట వింటున్నా, దట్ ఈస్ ద ఐడెంటిటీ. ఎక్కడో ఈ గేమ్స్ ఏం చేస్తున్నాయంటే ఫాల్స్ ఐడెంటిటీ. ఇప్పుడు కాదండి, 10 ఏళ్ల క్రితం పబ్జి వచ్చినప్పుడు నాకు ఒక క్లయింట్ వచ్చాడు, అబ్బాయి కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ అబ్బాయి, ఆ పేర్లన్నీ మర్చిపోయాను. దీనికి ఒక అసోసియేషన్ అంట, దీంట్లో ఒక హెడ్ అంట, వాళ్ళకు ఒక పెద్ద పెద్ద సెమినార్లు, కాన్ఫరెన్స్లు, అందులో ఆయన హెడ్. అసలు అదొక గేమ్, దాంట్లో ఐడెంటిటీ వాట్ ఈస్ వాడు ఇంటర్నేషనల్ లెవెల్లో వాడు హెడ్ అంట. ఏంటి, దేనికి హెడ్? ఆ గేమ్లకి హెడ్ అయితే ఏంటి అది ఐడెంటిటీ. కానీ వీడి దృష్టిలో అదొక పెద్ద ఐడెంటిటీ. దాని వల్ల మనీ వస్తుందంట, స్పాన్సరర్స్ మనీ ఇస్తారంట. ఇలా వాళ్ళని గేముల్లో రకరకాల భ్రమల్లో పెట్టేస్తున్నారు సతీష్ గారు. సో దే ఆర్ డెవలపింగ్ దట్ ఐడెంటిటీ. ఆ ఏజ్ లో ఉండేదే ఐడెంటిటీ అండ్ ఐడెంటిటీ క్రైసిస్ యొక్క ఏజ్ అండి అది. వాళ్ళకు ఒక ఐడెంటిటీ దొరికితే దాన్ని పట్టుకుని ఇది నిజం చెప్పంటే వాళ్ళని మ్యానిపులేట్ చేస్తున్న ఈ గేమ్ కంపెనీస్ అండ్ వాట్ ఎవర్ దీస్ ఆర్, దీనిలో ఇన్వాల్వ్ అయిన అందరూ కూడా యంగ్స్టర్స్ యొక్క అమ్మాయి అంటే వీక్నెస్ ని ఎవరికి తగ్గ లెవెల్లో వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసుకుంటున్నారు. చివరికి పిల్లల మీదకో పేరెంట్స్ మీదకో వస్తుంది. అవునవును. యాక్చువల్గా ఇప్పుడు ఈ గజియాబాద్లో కారణమైన ఈ గేమ్ కొరియన్ లవ్వరు ప్రస్తుతం అత్యంత వేగంగా పిల్లలను ఆకట్టుకుంటున్న ప్రమాదకరమైన గేమ్ కొరియన్ లవర్. గజియాబాద్లో 3 పిల్లలు చనిపోవడానికి కారణమైన గేమ్ ఇదే. ఇందులో ఏం చేస్తారంటే అందమైన కొరియన్ బొమ్మలు, యానిమేషన్ పాత్రల సాయంతో ఫస్ట్ పిల్లల్ని అట్రాక్ట్ చేస్తారు. ఫేజ్ 1. ఫేజ్ 2లో మొదట చిన్న చిన్న టాస్క్లు ఇచ్చి చివరికి మీరు ఆత్మహత్య చేసుకుంటే, అంటే మీరు చనిపోతేనే నిజమైన ప్రేమ దక్కుతుంది, లేదా మీరు మరో ప్రపంచానికి వెళ్తారంటూ పిల్లల్ని అట్లాగా ట్యూనప్ చేస్తారు. గజియాబాద్ చిన్నారుల విషయంలో ఇదే జరిగింది. అందుకు ఇందాక మీకు చెప్పాను ఆల్రెడీ, బ్లూ వేల్ అండ్ మెమో ఛాలెంజ్, అలాగే ఇప్పుడు కొరియన్ లవర్. ఈ విషయంలో మీరు కేర్ఫుల్గా ఉండాలి తల్లిదండ్రులు. రెండోది, రూపేష్ మిట్ల గారు, అంటే మనం వీటిని బ్యాన్ చేయలేమా అని. ఎందుకంటే ఇంత గేమ్స్, ఇంత ఇష్యూస్ జరుగుతున్నాయి. గతంలో మనం చూసాం, శక్తిమాన్ను చూసి ఫీల్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడికి గెంతడం చేసేవారు పిల్లలు. ఆ తర్వాత పబ్జీ కోసం మాట్లాడుకున్నాము, మేడం అన్నట్టు గతంలో ఈ బ్లూ వేల్ మీద మాట్లాడుకున్నాం. ఇప్పుడు కూడా అవి అవైలబుల్ ఉన్నాయి. అవి అవైలబుల్ లేకుండా మనం చేయలేమా? మీరు సైబర్ నిపుణుడికి ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి ఆపితే, ఇప్పుడు మనం రూల్స్ క్రియేట్ చేసే వాళ్ళు 50 బ్రెయిన్స్ ఉంటే రూల్స్ బ్రేక్ చేసే వాళ్ళు 500 బ్రెయిన్స్ ఉన్నాయని అంటారు సార్. ఒక రూల్ 50 మంది కలిసి ఇట్లా చేసుకుందామని అనుకుంటే దాన్ని బ్రేక్ చేయడానికి 500 బ్రెయిన్స్ ఉన్నాయి. సో దీనికి కొంచెం థియరీ కూడా వచ్చింది ఒకసారి, రేప్ ని బ్యాన్ చేయాలా లేదా అనే దానిపైన కూడా కొంచెం వచ్చింది. వై నాట్ అలౌ నాట్ ఓన్లీ రేప్, ప్రాస్టిట్యూషన్ కూడా దానివల్ల తగ్గిపోతుంది అనే ఒక కాన్సెప్ట్ కూడా కొంచెం వచ్చింది. సో ఇది బ్యాన్ చేస్తే తగ్గుతుంది, లేదంటే ఇవి తీసేస్తే తగ్గుతాయా అనేది కరెక్టా కాదా ఫస్ట్ ఒకసారి అనలైజ్ చేసుకోవాలి. కొంచెం టెక్నికల్ అనాలిసిస్ మనం దీన్ని చేస్తే, ఒకవేళ ఇప్పుడు అంత సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్, అది చేస్తే ప్రాణాలకి హానికరం, క్యాన్సర్ కాజింగ్, యూ కెన్ ఈవెన్ డై. దానిపైన ఎంత అవేర్నెస్ చేస్తున్నాం మనం? లాట్ ఆఫ్ అవేర్నెస్. మూవీకి వెళ్తే అక్కడ ఉంటుంది, మీరు ఒక సిగరెట్ ప్యాకెట్ కొనుక్కుంటే దానిపైన రాసి ఉంటుంది, ఆల్కహాల్ బాటిల్ కొనుక్కుంటే దానిపైన రాసి ఉంటుంది, రకరకాల బొమ్మలు కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ కూడా దానివల్ల ఒకవేళ మనం ఇంపాక్ట్ అనాలిసిస్ అన్న ఒకటి చేస్తే అసలు దానివల్ల తగ్గినాయా, ఏదన్నా జనాలు దాన్ని వాడుకోవడం తగ్గారా, అవేర్నెస్ తగ్గించిందా, మనం ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే ఈజ్ దేర్ ఎనీ చేంజ్? చాలా తక్కువ, మినిమల్. సో అలానే ఈ గేమ్ యాప్స్ ఒకవేళ మీరు బ్యాన్ చేస్తే ఎన్ని బ్యాన్ చేయగలుగుతారు? ఒకటి మీరు అన్నట్టు పబ్జి, ఈ బ్లూ వేల్ బ్యాన్ చేశారు, దాని తర్వాత ఒక పేరు మార్చి వచ్చేసింది. ఇప్పుడు ఫిజికల్ గా నేను ఒకటి తయారు చేయాలి, ఈ మొబైల్ ఫోన్ నేను ఒకటి తయారు చేయాలంటే
నేను దీనికి సంబంధించిన హార్డ్వేర్ మెటీరియల్ అన్ని కొనుక్కోవాలి, అప్పుడు దాన్ని ఇంకొకటి తయారు చేయాలి. అవును. కానీ ఆన్లైన్ మనం ఒకవేళ వర్డ్ డాక్యుమెంట్ మీరు ఒక ఏదైనా టెక్స్ట్ రాస్తున్నారు, ఇంకో కాపీ క్రియేట్ చేయడం ఎంతసేపు మీకు? Ctrl+C Ctrl+V ఇంకోటి తయారైపోతుంది, కొత్త పేరు పెడతారు, దాన్ని వాడేస్తారు. సో ఇప్పుడు బ్లాకింగ్ చేయడానికి కూడా టెక్నికల్ మనం చూస్తే ఒక వెబ్సైట్ బ్లాక్ చేస్తారు, లేదంటే ఒక యాప్ ని బ్లాక్ చేస్తారు. అదే కోడ్ సేమ్, ఫోటో గిటో మార్చేస్తాను, ఇంకో పేరుతో లాంచ్ చేసేస్తాను. సో ఇప్పుడు చాలా games అట్లాగే నడుస్తున్నాయి సార్. అసలు పేరుని మార్చి వేరే పేర్లు పెట్టి అట్రాక్ట్ చేస్తారు, పెట్టేస్తాను. ఇప్పుడు సతీష్ గారు బదులు SATISH అని రాస్తారు, మీరు నేను SATIISH అని రాసేస్తాను, మళ్ళీ ఇంకొకటి దాని తర్వాత SATEESH అని రాసేస్తాను. ఈ మధ్యలో పైరసీ రిలేటెడ్ కూడా మనం చూస్తుంటాము. హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా వరకు దానిలో పనిచేసింది, దానిలో వెబ్సైట్స్ దానిలో బ్లాక్ చేయడం జరిగింది. ఏమైంది? ఇప్పుడు SATISH బ్లాక్ చేశారు, నేను SATIISH లాంచ్ చేసేస్తాను. ఐబొమ్మ నిర్వాహకుడు దొరికిపోయాడు, ఇంకా అంతా అయిపోయింది అనుకున్నాం, కానీ మళ్ళీ మిగతా ప్లాట్ఫామ్స్ నుంచి వచ్చేస్తున్నాయి సినిమాలు. ఎందుకంటే అది ప్రాక్టికల్ గా చాలా ఈజీ. ఇంకొక డూప్లికేట్ తయారు చేయడం, Ctrl+C Ctrl+V నేను చెప్తున్నాను మీకు సొల్యూషన్. కాపీ చేయడం, పేస్ట్ చేయడం, ఒక కొత్త పేరు డొమైన్ నేమ్ కొనుక్కోవడానికి 100 రూపీస్, 99 రూపీస్ ఒక కొత్త డొమైన్ నేమ్ వచ్చేస్తుంది, లాంచ్ చేసేస్తాను. మళ్ళీ ఇంకొకటి సర్వర్స్ అన్ని ఫారెన్ సర్వర్స్. మన లాస్, మన చట్టాల్లో ఏమైనా రూల్స్ చేసుకోవాలంటే అది ఇండియన్ చట్టాల మీద ఉంటది, అది ఫారెన్ సర్వర్ కాబట్టి అక్కడ జ్యూరిస్డిక్షన్ కూడా మనకు ఉండదు. కాబట్టి ఇది ఈజీ టు డూప్లికేట్ ఆప్షన్ వల్ల ఎంత బ్లాక్ చేస్తే వాళ్ళకి ఇట్ ఈస్ నో చేంజ్ ఫర్ దెమ్. ఒకటి బ్లాక్ చేస్తే ఇంకోటి తయారు చేసి ఇంకోటి సర్వర్ లో పెట్టేస్తాం. సో దీన్ని బ్లాక్ చేయడం కన్నా అసలు దీని డిటెక్షన్ ఫస్ట్, సెకండ్ కంప్లైంట్స్. ఎవరికైతే ఒకవేళ తెలిసింది సో అండ్ సో యాప్ లేదంటే ఏదన్నా వెబ్సైట్ ఇట్లాంటి ఏదన్నా పిల్లలకి హానికరంగా చేస్తుంటే వెంటనే దానికి కంప్లైంట్ ఇవ్వాలి. ఇవన్నీ పోక్సో కింద నమోదు చేయొచ్చు. చాలా మందికి అది తెలియదు. ఇవన్నీ పోక్సో కేసెస్ కింద మీరు కంప్లైంట్ చేయొచ్చు. పోక్సో అంటే చాలా మంది ఓన్లీ సెక్షువల్ రిలేటెడ్ ఆఫెన్సెస్ అనుకుంటారు, కాదు. ఇట్ ఈస్ టు నర్చర్ ద చైల్డ్. డిజిటల్ రేప్ అనే కాన్సెప్ట్ కూడా ఒకటి ఉంది. ఈ రోజే మధ్యాహ్నం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఒక జరుగుతున్న సమావేశం షీల్డ్ లో దీనికైనా మనం చర్చిస్తుండే చైల్డ్ రిలేటెడ్ ఒఫెన్సెస్ ఏవైతే జరుగుతున్నాయో దాన్ని ఫస్ట్ డిటెక్షన్ అనేది చాలా పెద్ద ఇంపార్టెంట్. కొన్ని రోజుల ముందు మనం చూసాము 32 అరెస్టులు చేసి ఒక చైల్డ్ 4 years పాపని కాపాడుకోవడం జరిగింది బికాస్ ఆఫ్ సైబర్ టిప్ లైన్స్. 10TV ద్వారా మరియు వేరే ఛానల్స్ ద్వారా కూడా దానిపైన చాలా వరకు అవేర్నెస్ చేసాం మేము. జరిగిన ఒక ఆపరేషన్ లో సైబర్ టిప్ లైన్స్. ఈ సైబర్ టిప్ లైన్స్ అంటే ఏంటి? ఫారిన్ కంట్రీస్ లో ఉన్న ఈ సోషల్ మీడియా ఛానల్స్ ఏమి ఉన్నాయో అవి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి రిక్వెస్ట్ పంపిస్తే వాళ్ళు అక్కడ నుంచి మన స్టేట్ పోలీస్ పంపిస్తే ఇక్కడ మనం ఆ టిప్ లైన్స్ ని ఆన్సర్ చేసుకొని లాస్ట్ ఇయర్ మన తెలంగాణలో 1,50,000 టిప్ లైన్స్ ని అడ్రస్ చేయడం జరిగింది. దాంతో అరౌండ్ 800 FIRs అయినాయి. దానిలో ఒక 32 people ఆర్ అరెస్టెడ్. దానిలో 2 పిల్లల్ని మనం సేవ్ చేయడం జరిగింది. వాళ్ళతో జరుగుతున్న హ్యూమన్ ట్రాఫిక్ అని అవ్వచ్చు లేదంటే ఏదైనా వేరే ఇతరుల మ్యాటర్స్ లోనూ వాళ్ళని సేవ్ చేయడం జరిగింది. సో దీనికోసం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, వేరే కంట్రీస్ దగ్గర డిపెండ్ అవ్వాలా? వై ఈజ్ నో ఎకో సిస్టమ్ ఇన్ ఇండియా? ఎందుకు ఎకో సిస్టమ్ లేదు ఇండియాలో? ఈ ఆన్లైన్ లో జరిగిన ఈ కంప్లైంట్స్, పిల్లలకు సంబంధించిన కంప్లైంట్స్ కోసం ఏముంది? అవును, డెఫినెట్లీ NCPCR అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం. దట్ అది ఏం చేస్తుంది? నేషనల్ చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ చైల్డ్ రైట్స్ కోసం అది మనం తయారు చేసుకున్నాం. అది ఓన్లీ జరుగుతున్న గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అక్కడ వరకే సీమితమా? ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎదురవుతున్న సవాళ్ళని ఏం చేయాలనే దాని మీద మీరు అన్నట్టుగా ఒక ప్రణాళిక సిద్ధం అవ్వాలి. కరెక్ట్, ఒక స్ట్రాటజీ మనం ఫాలో అవ్వాలి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కోసం ఎట్లయితే మన దగ్గర ఉన్నాయో బ్యాడ్ క్లిక్ కూడా మనము ఇప్పుడు అడ్రస్ చేయాల్సిన అవసరం చాలా వరకు ఉంది. డెఫినెట్లీ ఇట్లాంటి ఒక మీడియా ద్వారా మేము చెప్పాల్సిన ఒకటే ఏంటంటే గవర్నమెంట్ కొంచెం స్ట్రిక్ట్ అవ్వాలి దీనిపైన. ఇట్లాంటి యాప్స్ ఏదైనా వస్తే దానిపైన స్ట్రిక్ట్ యాక్షన్. వాళ్ళు ఎవరు చేస్తున్నారు, ఇండియా నుంచి చేస్తున్నారా, బయట నుంచి చేస్తున్నారా, వాళ్ళ కంట్రీస్ కి మనం వాళ్ళు రిపోర్ట్ చేయడం, ఫారెన్ ప్రొసీజర్స్ ఏవైతే మన కంట్రీస్ ఉన్నాయో వాళ్ళతో దానిపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని వెంటనే అవేర్నెస్ చేసి ఎంత ఫాస్ట్ అయితే వాళ్ళు 10 తయారు చేసి 10 బ్లాక్ చేయాలి. 100 బ్లాక్ 100 తయారు చేస్తే 100 బ్లాక్ చేయాలి. ఒకసారి 100 బ్లాక్ చేసేసాము టామ్ టామ్ అని చెప్పని గొప్పగా చెప్పుకోవడం కాకుండా ఇప్పుడు ఆపరేషన్ సింధు జరిగింది, వాళ్ళు ఒక ఫైర్ చేశారంటే మనం ఒకసారి ఆగిపోవచ్చా? అవును, ఒకసారి బాగా జరిగింది ఆగిపోతామా? లేదు. కంటిన్యూస్ వాళ్ళు ఎప్పుడైతే చేస్తుంటారో అప్లై చేయాలి సార్. సేమ్ ఇక్కడ అప్లై చేయాలి. మీరు అన్నట్టు యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ రాధిక గారు.
అంటే ఇంకా పేరెంట్స్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా కనుక్కోలేని విధంగా ఉంటున్నాయి అంటున్నారు. ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్ అయ్యి ఇంట్లో ఎవరు లేకపోయినప్పుడు పిల్లలు టీవీ చూడటం, ఫోన్ వాడటం అనేది కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో నేను చూశాను, అంటే నేను నివసిస్తున్న ఒక గేటెడ్ కమ్యూనిటీలో కూడా పిల్లలకి ఈ ఫోన్లు ఇస్తున్నారు. ఈ మనకి దీంతో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఆ ఫోన్లు వాళ్ళు వాడుతున్నారు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చిన్నపిల్లలు బాగా అంటే సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ స్టాండర్డ్ పిల్లలు కూడా ఒక ఫోన్ పెట్టుకొని మొలమొల కూర్చొని చూస్తున్నంత ఇస్తున్నారు. మన పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు, జూమ్ క్లాసులు, లేదంటే మనం ప్రత్యేకంగా ఏమైనా క్లాసులు చెప్పించుకోవాలనుకున్నప్పుడు వాడుతున్నాం. అప్పుడప్పుడు పిల్లలేవో మన ముందు చూస్తున్నప్పుడు ఎంటర్టైన్మెంట్ చూస్తున్నారు. మిగతా టైంలో ఎట్లా? ఇక్కడ కాయిన్కి రెండు వైపుల బొమ్మ బొరుసు అన్నట్టు ఐ నో, నాకు చాలా క్లోజ్గా తెలిసిన ఫ్యామిలీస్లలో స్టేటస్ సింబల్ అయిపోయిందండి. పిల్లలకు 14, 13, 14 ఏళ్ళు వచ్చేసరికి ఐఫోన్లు కొనివ్వడం అన్నది అదొక స్టేటస్ సింబల్. మా పిల్లలకి నేను ఐఫోన్ కొనిచ్చాను, ఈ బర్త్డేకి నేను ఇది గిఫ్ట్ ఇచ్చాను. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, మనం గ్యాస్ స్టవ్ కొనుక్కున్న మొట్టమొదలు ఇంట్రడ్యూస్ అయిన ఒక 40 ఏళ్ల క్రితం అండి, 50 ఏళ్ల క్రితం లక్ష్మీ కంపెనీ స్టవ్లు వచ్చినప్పుడు మనం గ్యాస్ ఏమంటారు బత్తీల స్టవ్లు ఎలాగైతే ఉఫ్ఫను ఊదామో వాటిని కూడా ఉఫ్ఫను ఊది వదిలిపెట్టిన సంఘటనలు ఉన్నాయి. దానివల్ల గ్యాస్ లీక్ అవ్వడాలు ఇలాంటి. కాబట్టి ఏం చేసాం, అవేర్నెస్ పెంచుకున్నాం. ఆ తర్వాతే మనం గ్యాస్ స్టవ్ వాడుకోవడం మొదలు పెట్టాం కదా. సో అలాగా మరి నువ్వు పిల్లలకి మొబైల్ చేతిలో పెడుతున్నప్పుడు దాని గురించిన అవగాహన తెచ్చుకోవడం, అది ఎలా అయిందంటే నేను కొద్దిసేపు టీవీ చూసుకోవాలి, పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నారు, మొబైల్ ఇస్తే ఆడ మార్నింగ్ కూర్చుంటాడు కాబట్టి వాడికి మొబైల్ ఇవ్వాలి. మీకు తెలియదండి, మా క్లినిక్ లో అన్ఫార్చునేట్లీ 4 నెలలు 5 నెలల పిల్లలకి ప్రాపర్గా ఒక మెకానిజం ఉన్న ఇది పెట్టి పడుకునున్న పిల్లలకి కనపడేట్టుగా పెట్టి, పిల్లలు ఏడిచి సతాయించకుండా వాళ్ళ పనులు వాళ్ళ ఇంట్రెస్ట్లలో ఉన్న మదర్స్, ఫాదర్స్ చాలా మంది వాళ్ళు వర్చువల్ ఆటిజంతో మా దగ్గరికి మళ్ళీ 3 ఏళ్లకో 4 ఏళ్లకో తీసుకుని వస్తారు. మేమేమి చేయలేని ఒక హెల్ప్లెస్ కండిషన్, మళ్ళీ థెరపీలు, సిడిసిలు, ఇదొక ఇది నడుస్తుంది. కాబట్టి మొబైల్ మీరు పిల్లలకి చెప్పడం స్టేటస్ సింబల్ కాదు. అప్పుడు మనం ఎలా అయితే మాట్లాడుకున్నామో 18 ఏళ్ల దాకా డ్రైవింగ్ లేదు అన్నప్పుడు, ఇప్పుడు రూపేష్ గారు ఒక మాట అన్నారు, మనం ఇవ్వకపోతే వెనకబడిపోతాం. కొంపలేమి అంటుకుపోవండి. వాళ్ళకి మొబైల్ ఇవ్వకపోతే కొన్ని విషయాలు వాళ్ళంత ఫాస్ట్గా ఉండరే. 18 ఏళ్లకు నేర్చుకుని 6 నెలల్లో మనకు మించిన తాతలు అవుతారు. కానీ అప్పటికి అట్లీస్ట్ వాళ్ళకు కొంచెం అవగాహన పెరుగుతుంది. పిల్లలకి క్లాస్లో అవసరం పడితే చూపిద్దాం, కానీ క్లాస్ అయిపోగానే నానా దిస్ హ్యాస్ టు బి క్లోజ్డ్. రెండవది దానికి ఆల్టర్నేటివ్. ఇప్పుడు ఇంట్లోనే నేను మా ఇంటి ఎగ్జాంపులే చెప్తాను. నాకు కోడలు, మా 4 ఏళ్ల మనవడు, ఇంకో చిన్న మనవడు. చిన్నోడు ఉన్నా సరే వాడిని చూసుకుంటూ కూడా పెద్దవాడు ఎక్కడ వీటికి అడిక్ట్ కాకూడదు కాబట్టి, టీవీలు అయితే మా ఇళ్లలో ఉండవు, మేము పెట్టుకోలేదు ఎవరం కూడా. వాడికి మొబైల్ ఇవ్వద్దు అంటే మరి వాడికి ఎంగేజ్మెంట్ ఉండాలి కదా. వాళ్ళు జర్మనీలో ఉంటారు, 2 నెలల కోసం నా దగ్గరికి వచ్చారు. ఇక్కడ వాడికి అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఇక్కడ లేవు. కాబట్టి ఆ చిన్నోడిని ఏదో కొంచెం పడుకోబెట్టో లేదా నాకు ఇచ్చో వాడితో కూర్చుని మా కోడలు ఆడుకుంటుంది. చిన్నోడున్నా సరే వాడితో టైం స్పెండ్ చేస్తుంది. కాబట్టి వాడు ఇప్పటికీ అయినా ఎప్పుడో అంటారు, కానీ వాడికి ఎంగేజ్మెంట్ ఇస్తోంది తల్లి కాబట్టి దాని వెనక అడిక్షన్ లోకి వెళ్ళా. ఇక్కడ తంట వస్తుంది, అది ఉద్యోగాలు, నా కోళ్ళు ఉద్యోగం చేసుకుంటది కానీ ఆ మిగిలిన టైంలో ఎక్కడో వాటితో స్పెండ్ చేస్తుంది. అలా పేరెంట్స్ పిల్లల పెంపకంలో ఇదొక పాత్రగా తీసుకోవాలి తప్ప నేను అలసిపోయి వచ్చాను, పిల్లలు సతాయిస్తున్నారు, మొబైల్ ఇస్తామంటే ఇగో చివరికి ఇవాళ మనకు కనపడుతున్నాయి ఈ కొరియన్ గేమ్, ఈ 2-3 సతీష్ గారు మన దాకా రాకుండా ఉన్న సమస్యలు మొబైల్ తో చాలా ఉన్నాయి. పిల్లలు ఫోన్ చూస్తున్నారు, దాని ఎఫెక్ట్ సో మెనీ థింగ్స్ మనకు బయటికి ఇంకా రావట్లేదు. ఇంకా ముందు వచ్చి మనం ఎన్ని సఫర్ అవ్వాల్సింది బాకీ ఉంది. ఇవన్నీ పేరెంట్స్ చాలా, దో దే ఆర్ హెల్ప్లెస్ ఇన్ సమ్ ఏరియాస్, దే హ్యావ్ టు టేక్ కంట్రోల్. ఈ మొబైల్, టాబ్లెట్లు పక్కన పడేసి సిస్టమ్స్, అదే పని సిస్టమ్స్ మీద చేశారనుకోండి, అది హాల్లో పెట్టారనుకోండి, పిల్లలు దాక్కుని రూములు గడియలు పెట్టుకుని పరిస్థితి ఉండదు, ఇది ఉండదు. కాబట్టి పేరెంట్స్ ఏం హెల్ప్లెస్ ఏం పూర్తిగా కారండి. దే హ్యావ్ టు మానిటర్, దే హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ టు కంట్రోల్ ఇట్. లేకపోతే చివరికి మళ్ళీ మనమే ఇలా హెల్ప్లెస్ గా మళ్ళీ ఇంకో టాపిక్ మీద ఇలా మాట్లాడుకుంటాం. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా కొరియన్ లవ్వర్, అలాగే బ్లూ వేల్ అండ్ మెమో ఛాలెంజ్. అలాగే మూడో ప్రమాదకరమైంది ఎక్కువగా పిల్లలు ఆడుతున్న గేమ్స్లో క్రోమింగ్ ఛాలెంజ్. ఈ గేమ్లో
ఈ గేముల కంటే ప్రమాదకరమైన సోషల్ మీడియా ట్రెండ్ ఇంట్లోనే నెయిల్ పాలిష్ రిమూవర్సు, హెయిర్ స్ప్రేలు, పెయింట్ థిన్నర్స్ వంటి రసాయనాలను ఈ గేమ్లో భాగంగా ముక్కుతో పీలుస్తారు పిల్లలు. క్రోమింగ్ ఛాలెంజ్ అనే గేమ్లో భాగంగా ఛాలెంజ్ అది, ముక్కుతో మీరు పేల్చండి అని ఫస్ట్ ఛాలెంజ్ ఇస్తారు. దీనివల్ల క్షణాల్లో మెదడు మొద్దుబారుతుంది. ఇది శాశ్వత మెదడు వాపు, కిడ్నీ ఫెయిల్యూరు, గుండెపోటుకు దారితీస్తుంది. నెక్స్ట్ ఇంకో గేమ్ ఫైర్ ఫెయిరీ. ఈ గేమ్ కూడా పిల్లలు ఎక్కువ మంది ఆడుతున్నారు. ఇది చిన్నపిల్లలను లక్ష్యం చేసుకుని రూపొందించిన గేము. దీనిలో వారిని ఒక అగ్నిదేవతగా మారుస్తారని నమ్మిస్తుంది ఆ గేమ్లో ఉన్న ఒక ఆబ్జెక్టు. అర్ధరాత్రి గ్యాస్ స్టవ్ వెలిగించి దాని చుట్టూ తిరగాలి లేదా గ్యాస్ ఆన్ చేసి పడుకోవాలంటూ వింత టాస్క్లు ఇస్తుంది. దీనివల్ల ఇల్లు తగలబడ్డమే కాదు, ఊపిరాడక పిల్లలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అలాంటి ఇన్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. మరో 2 ప్రమాదకరమైన గేమ్స్ ఉన్నాయి. మీకు సెన్సిటైజ్ చేయడానికి నేను ఇవన్నీ చెప్తున్నాను. బ్లాక్అవుట్ అండ్ బెనాడ్రిల్ ఛాలెంజ్, ఇదో ఇంకో గేము. పిల్లలు తమ మెడను తామే బిగించుకొని ఊపిరి ఆడక స్పృహ కోల్పోయే వరకు ఆ దృశ్యాన్ని రికార్డ్ చేయటమే ఈ బ్లాక్అవుట్ ఛాలెంజ్. మీరు దాన్ని రికార్డ్ చేసి పంపించాలనేది మరి ఛాలెంజ్. అలాగే అధిక మోతాదులో దగ్గుమందులు తాగి వింత భ్రమకు గురి కావటం మరో ఛాలెంజ్. ఇవి నేరుగా నాడీ వ్యవస్థను దెబ్బతీసి ప్రాణాపాయం కలిగిస్తాయి. ఇక 5వ డేంజర్ గేమ్, ఎక్కువ మంది పిల్లలు ఆడుతుంది, డేంజర్ ఉంది. చాలా గేమ్స్ ఉన్నాయి, ఈ 5 ఎక్కువగా ఉన్నాయి. ఈ బ్లాక్అవుట్ అండ్ బెనడ్రిల్ ఛాలెంజ్ కోసం మనం మాట్లాడుకున్నాం. అలాగే ఫైర్ ఫెయిరీ మాట్లాడుకున్నాం, క్రోమింగ్ ఛాలెంజ్ మాట్లాడుకున్నాం, బ్లూ వేల్ అండ్ మెమో ఛాలెంజ్ మాట్లాడుకున్నాం, కొరియన్ లవర్. ఈ 5 గేమ్స్ మాత్రం చాలా డేంజర్గా ఉన్నాయి. ఇంకా ఎలాంటి టాస్క్ ఇచ్చే గేమ్స్, వీడియో గేమ్స్ అలాంటివి ఎక్కడ కూడా మీరు ఎంటర్టైన్ చేయొద్దు. అలాగే రాధిక గారు చెప్పారు ఏం చేయాలన్న దానిపైన. అలాగే ఇప్పుడు ఏం జరుగుతుంది, మనం ఎలా ఉండాలన్న దానిపైన రూపేష్ మిట్టల్ గారు కూడా మాట్లాడారు. థ్యాంక్ యూ రాధిక గారు, థ్యాంక్ యూ రూపేష్ మిట్టల్ గారు. ఇది ఆన్లైన్ గేమ్స్ సంబంధించి జరుగుతున్న ఉత్పాతాలు, దానివల్ల ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటున్నాయి, పిల్లలు ఆ టాస్క్లకు ఫీల్ అయ్యి చనిపోతున్నా అన్నది ఖచ్చితంగా ఇది తస్మాత్ జాగ్రత్త. అందరం ఎలర్ట్ అవ్వాల్సిన సమయం ఇది. ఇది వాటి స్పెషల్ డిబేట్.